హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా 6,000 రూపాయలతో పాటు ఈ 4,000 రూపాయలు కూడా అయితే విడుదల చేయబోతున్నారండి. సో మొత్తంగా రైతులకు ఈ నెలలో 10,000 రూపాయల వరకు బెనిఫిట్ అయితే రాబోతుంది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఎవరెవరికి ఈ 4,000 రూపాయలు వస్తాయి, ఎవరెవరికి 6,000 రూపాయలు వస్తాయి, అండ్ ఎవరెవరికి డబ్బులు అనేది రావు. సో ఎవరెవరికి ఈ డబ్బులు అనేది రావు అని ఎందుకన్నానంటే, సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని కొత్త విధానంలో విధి విధానాలనైతే మార్పులు చేర్పులు చేసినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు ఎవరైతే ఎలిజిబిలిటీ కిందకు వస్తారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఈ ఎలిజిబిలిటీలో కొన్ని కొత్త మార్గదర్శకాలని చేర్చారు. సో కాబట్టి చాలామందికి ఈసారి డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావో తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి సమాచారం వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించిన 3,295 కోట్ల రూపాయలను రీసెంట్లీ 1వ విడత కింద విడుదల చేశారు. సో మనకు మొత్తంగా గతంలో అయితే చూస్తే 1 ఎకరా పొలం ఉన్నవారికి ఫస్ట్ రోజు, 2 ఎకరాలు రెండో రోజు, ఇలా మొత్తం 10 ఎకరాల వరకు 10 రోజుల పాటు డబ్బులైతే ఎక్కువగా టైం తీసుకొని మరీ పడేటివి. సో అలాగా మనకు 20 ఎకరాలు ఉన్న వారికి 20 రోజులు, 30 ఎకరాలు ఉన్న వారికి 30 రోజులు అయితే ఉండేటివి. కానీ ఇప్పుడు సవరించినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఒక రైతుకి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి లేకుండా తక్కువ భూమి కలిగి ఉంటారో వారికి మొట్టమొదటిగా డబ్బులు అనేది విడుదల చేసేటప్పుడు 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాల వరకు అందరికీ డబ్బులు పడతాయి. సో రెండోసారి 2 ఎకరాల పొలం నుంచి 10 ఎకరాల వరకు అందరికీ పడతాయి. సో మూడోసారి 3 ఎకరాల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి 10 ఎకరాల లోపు అందరికీ పడతాయి. సో ఈ విధానం అనేది మనకు మార్చారు. అయితే ఈ పథకానికి సంబంధించి 2వ విడత కింద 2,790 కోట్ల రూపాయలను మనకు అంటే మనకు రేపు ఉదయం 11 గంటల నుంచి అందరికీ రిలీజ్ చేస్తారు. అయితే అందరికీ రిలీజ్ చేస్తారని చెప్పాను కదా, వాళ్ళలో కొంతమందికి పడవు. సో ఎవరికి పడవు అనేది నేను మీకు ఖచ్చితంగా మళ్ళీ నేను చెప్తాను. దానికి ముందు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ డబ్బులతో పాటు రైతులకి 4,000 రూపాయలు అయితే పడతాయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా పడకుండా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారికి ఈకేవైసీ గనక చేసుకుంటే ఆ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులు ప్లస్ 23వ విడత డబ్బుల్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోతుంది. సో ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోయేటప్పుడు ఈకేవైసీ మీరు గనక చేసుకుని ఉంటే 2 విడతల డబ్బులు 2,000 ప్లస్ 2,000 మొత్తంగా 4,000 రూపాయల వరకు మన యొక్క రైతుల ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఈకేవైసీ ఎవరైనా చేసుకోకపోతే వారికి వెంటనే చేసుకోమని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఈ వీడియోని. ఇక తాజాగా సవరించినటువంటి విధి విధానాలు మరియు అర్హతల ప్రామాణికాల ప్రకారంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సవరించినటువంటి మనకు రూల్స్ని చూసుకున్నట్లయితే, గతంలో కుటుంబంలో 2-3 రైతులన్నా డబ్బులు వచ్చేటివి, భార్యాభర్తలు ఇద్దరికీ వచ్చేటివి. కానీ ఇక మీదటి నుంచి కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఒకరికి కాకుండా ఎక్కువ మంది రైతులు కనుక మీరు ఉంటే, కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే వారందరికీ పథకాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అనర్హులకు డబ్బులు ఒక్క రూపాయి కూడా రావు. సో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి మీరు వెంటనే చెప్పండి. వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవద్దని చెప్పండి. ఒకరికి మాత్రమే అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయి. 2-3 ఉంటే మాత్రం డబ్బులు రావు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్లో మొట్టమొదటిది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే అటువంటి వారికి ఈ పథకం ఎందుకు వర్తించదు అంటే, 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ 10 ఎకరాల భూమి ఉన్న వారికి డబ్బులు ఇవ్వదు కదా కేంద్ర ప్రభుత్వం. సో కాబట్టి తెలివిగా రైతులందరూ ఏం చేశారంటే, కొంతమంది 5 ఎకరాలు భర్త పేరు మీద, 5 ఎకరాలు భార్య పేరు మీద సో ఇట్లాగా డిస్పాచ్ చేశారు. సో 5 ఎకరాలు, 5 ఎకరాలు అంటే మాకు 5 ఎకరాల ఉందని చూపించి పథకానికి అప్లై చేసుకున్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డ్‌తో పథకాలకు లింక్ అయితే చేస్తుంది. అంటే మన ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి రేషన్ కార్డ్‌లో
ఎవరికైతే పేరు ఉంటుందో వారికి మాత్రమే డబ్బులొస్తాయి. మిగిలిన వాళ్ళకి డబ్బులైతే రానే రావు. సో, ఈ యొక్క విధి విధానాల ప్రకారంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు రేపటి నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులైతే వస్తాయి. అండ్ రెండో విడత కింద మనకు విడుదల చేసేటువంటి తర్వాత ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ మూడో విడత డబ్బులనైతే విడుదల చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ డబ్బులనేది విడుదల చేసినప్పుడు మనకు పీఎం కిసాన్ డబ్బులు కూడా అదే టైంలో పడతాయి కాబట్టి ఒక్కొక్క రైతుకి మనకు రైతు భరోసా పథకం కింద 6,000 పడతాయి. ఇక పీఎం కిసాన్ కింద 4,000 రూపాయల చొప్పునైతే డబ్బులైతే రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.